ఏ లైవ్ పెట్టకరా. మనం ఈ విజిట్ చేసిన ప్లేస్ కాస్త నల్లగుట్టలు అంటారు, సున్నపు గుహలు, సున్నపు రాళ్ళు అని చెప్పేసి వీటిని అంటారు. ఒకసారి ఇక్కడ మీరు చూస్తున్న ఈ అన్నవాళ్ళు, అన్న పేరు రమేష్, అన్న పేరు చారి, అన్న పేరు రాజు, ఈ ముగ్గురు అన్నవాళ్ళు మనకు టూర్ గైడ్గా మొత్తం ఈ చుట్టూ ప్రాంతాన్ని మొత్తం మనకు తిరిగి చూపించారు. కానీ మనకు అసలు దీని గురించి పూర్తిగా తెలియదు. ఒకసారి అన్న వాళ్ళని అడిగి దాని గురించి ఎందుకు తెలుసుకుందాం. అన్న రమేష్ అన్న చెప్పండి అన్న, ఈ నల్లగుట్టల గురించి, మళ్ళీ తర్వాత మీరు ఇక్కడికి ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ తిరుగుతున్నారు? నేను పాత వీడియోలో కూడా మీ గురించి చూశాను. ఒక 7 సంవత్సరాల నుంచి తిరుగుతున్నారని తెలిసింది. అంటే మీ వృత్తి ఏంటి? మేము దారేసి, నేను విలేజ్ యూత్ ప్రెసిడెంట్, నా పేరు రమేష్ అండి. ఇక్కడ మా యూత్ నుంచి అందరం ఒక 20-30 మెంబర్స్ ఒక 4 months తిరిగాము వీటి మీద. ఫస్ట్ అంటే దారి రావడానికి దారి చేసి బ్లేడ్ బల్ పెట్టి నేను కూడా ఓన్గా దారి చేయించిన. స్పీకర్ గారు కూడా వచ్చారు, సార్ని తీసుకొచ్చిన ఇక్కడికి వెహికల్ రావడానికి దారి చేయించి అప్పటి నుంచి గుహలన్నీ వెతికాము. ఈ గుహల్లో ఇప్పుడు ఇది ఎంట్రన్స్ గుహ. అంటే ఇక్కడ నుంచి కింద నుంచి పాక్కుంటూ పోతుంటే, దీంట్లో నుంచి పోతుంటే ఆవు పొదుగు, అడవి కోడి, మన సింహం తల, మళ్ళీ నాగపడిగలు, తాబేల్ షేపు, ఇలాంటి ఆకారాలని ఈ దారిలో పోతే ఈ గుహలు ఉంటాయి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు పోతే పైకెక్కి మళ్ళీ దిగుతే దాంట్లో శివలింగం. 10 years నుంచి మేము వెతకడం జరిగింది. ఇంకా పక్కన కూడా గుహలు ఉన్నాయి. వాటిని కూడా కొంచెం మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే మేము కూడా చూపిస్తాం. ఈ అన్న వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఏమన్నాయి అవన్నీ డిస్క్రిప్షన్లో పెడతాను. మాకైతే చాలా అంటే చాలా సపోర్టివ్గా, అసలు వాళ్ళ ఎనర్జీకి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మేము ఆ పాక్కున్నాడు దేక్కోవడాలు అయితే మా వల్ల కాలేదు. అన్న వాళ్ళే బ్యాగ్స్ సపోర్ట్ చేసుకుంటూ మాకు తాడు కానీ అలాంటివి కట్టేవడాలు, మేము పైకి ఎక్కడాలు, అవన్నీ అన్న వాళ్ళ సపోర్ట్ వల్లనే మాకు ఈ ట్రిప్ అయితే మంచిగా ఎంజాయ్ చేయగలిగినాం. ఎప్పుడైనా మీరు మైలారంకి వస్తే అన్నకి కాల్ చేసి, ఇప్పుడు అన్న వాళ్ళు ఎవరు అవైలబుల్గా ఉన్నా కూడా అన్న వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు. పూర్తిగా ఈ మైలారం గుహలు, నల్లగుట్టలన్నింటినీ మీ అందరికి మంచిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ అన్న, మీరు చాలా అంటే చాలా మాకు హెల్ప్ఫుల్గా మా ట్రిప్ కంప్లీట్ కావడంలో సహకరించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం మైలారం కేవ్స్కి. మనం ఇప్పుడు భద్రకాళి ఆర్చ్ ఇక్కడ నుంచే దగ్గర ఒక 150-100 meters దూరంలో టెంపుల్ ఉంటుంది. వరంగల్ సెంట్రల్ ప్రిజన్కి అండ్ MGMకి మధ్యలోనే ఈ ఆర్చ్ ఉంటుంది. ఆర్చ్ లోపలికి వెళ్తే 150 meters, 100-150 metersలో భద్రకాళి టెంపుల్ ఉంటుంది. ఈ భద్రకాళి టెంపుల్ నుంచి మనం ఇది స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 6:19 అవుతుంది, అంటే 6:20కి స్టార్ట్ అవుతున్నాం. పోయేసరికి దగ్గర 42 kilometers, ఇక్కడ నుంచి 42 kilometers చూపిస్తుంది. అంటే అప్రాక్స్గా ఒక 42-1 hour టైం పట్టినా కూడా అక్కడికి వెళ్ళేసరికి 7-7:15 వరకు మనం చేరుకోవచ్చు. మంచి విజువల్స్ చూసుకోవచ్చు. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అనిల్ తెలుగు ట్రావెలర్. నేను మీ అనిల్ కుమార్. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే మైలారం కేవ్స్కి వెళ్తున్నాం. మైలారం కేవ్స్ కాస్త వీటిని నల్ల గుహలు అంటారు. చూడ్డానికి అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, మళ్ళీ అడ్వెంచర్గా ఉంటుంది. లోపల చాలా చాలా వింతలు విశేషాలు కూడా ఉంటాయి. ఆ విషయాలన్నీ నేను వీడియోలో చెప్తాను, కాబట్టి మీరు స్టే ట్యూన్ టు టోటల్ వీడియో, పూర్తిగా వీడియోని కంప్లీట్గా చూడండి. అక్కడక్కడ చాలా అంటే చాలా ఫన్నీ ఎలిమెంట్స్ అండ్ మళ్ళీ తర్వాత కొన్ని డేంజర్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. ఏవి మిస్ కాకుండా ఎప్పుడు కూడా చూడండి. నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఇంకా బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కీప్ సపోర్టింగ్. మీరు హైదరాబాద్ నుండి రావాలనుకుంటే
ఇప్పుడు మీ కార్ వస్తుందా, ఈ కార్ ఉండా అవుటర్ రింగ్ రోడ్ వరంగల్ టచ్ కాకుండానే చిన్నపెండాలు దాటిన తర్వాత అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది. ఆ అవుటర్ రింగ్ రోడ్ పట్టేసుకొని వచ్చామంటే ఇప్పుడు నేను అవుటర్ రింగ్ రోడ్ ఇది ఎండింగ్ పాయింట్. ఈ ఎండింగ్ పాయింట్ నుంచి ఇక్కడికి ఏదైతే మైలారంకి 40 to 42 కిలోమీటర్స్ ఉంది అంతే. మీరు హైదరాబాద్ నుంచి రావాలనుకుంటే దగ్గర 190 to 200 km ఉంటుంది. మీరు చూస్తే ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు ఆ బోర్డు మీద మీకు కనిపిస్తుందేమో, ఇక్కడ నుంచి హైదరాబాద్ 153 కిలోమీటర్స్ ఉంది, వరంగల్ 11 కిలోమీటర్స్ ఉంది. ఇంకో మా ఫ్రెండ్స్ వచ్చే వాళ్ళు ఉన్నారు, అన్న వాళ్ళు అండ్ ఫ్రెండ్స్, వాళ్ళ కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాను. హే థండర్, ఇదిగో మీరు చూస్తున్నారు కదా, ఇదే మన థండర్బర్డ్ వెహికల్. మైలారం రాగానే చిన్నగా ఒక లెఫ్ట్ ఉంటుంది. ఆ లెఫ్ట్కి ఒక 100 మీటర్స్ కూడా ఉండదు. లోపలికి రాగానే ఇక్కడ ఒక వాటర్ ప్లాంట్ ఉంది. ఆ వాటర్ ప్లాంట్ దగ్గరే మన వెహికల్ పార్క్ చేసేసుకొని టువర్డ్స్ ఇలా బైక్ వెళ్తున్న దారిలో అలా ముందుకెళ్ళాలి. వెహికల్ అయితే కొంచెం దగ్గర దాకా వెళ్ళొచ్చు, 2 వీలర్ మీరు చూస్తే. కానీ ఎందుకైనా మంచిది, ప్యానెట్స్ సేఫ్గా ఉండడం కోసం అని చెప్పేసి నేను అక్కడే వాటర్ ప్లాంట్ దగ్గర పార్క్ చేశాను. కొంచెం ముందుకు నడుచుకుని వెళ్ళిన తర్వాత అక్కడే మన గుహలు స్టార్ట్ అవుతాయి. అక్కడ ఉంటుంది అసలు మజా. వెళ్దాం పదండి. ముందు మీరు ఒక్కటైతే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మైలారం రాగానే మైలారం నుంచి ఒక 300 నుంచి 500 మీటర్ల దూరంలోనే ఈ గుహలు ఉంటాయి. కాబట్టి మీరు స్ట్రైట్గా వాటర్ ప్లాంట్ దాటగానే 3 దారులు ఉంటాయి. 3 దారులలో స్ట్రైట్ దారి తీసుకురాగానే ఇక్కడ ఒకటి శంకుస్థాపన బోర్డు ఉంటుంది. మీరు ఎందుకంటే డిస్ట్రాక్ట్ కాకుండా ఉండడం కోసం నేను మరీ చూపిస్తున్నాను. ఇది తీసుకొని దీని నుంచి స్ట్రైట్గా ఇలానే వెళ్తూ ఉండాలి. వెళ్తుంటే మీకు కనిపించే కొండలలో నాకు కనిపించే లెఫ్ట్ సైడ్లో ఉండే కొండ, ఆ కొండ దిక్కు నుంచి వెళ్ళాలి. దారి పొడుగున ఈ ఉపాధి హామీ పథకం కింద పెట్టిన ఈ ఎస్ఎంసీ ట్రెంచెస్ అంట, ఇలాంటి బండాలు బోర్డులు చాలా ఉన్నాయి దారిలో. కాబట్టి మీరు ఎక్కడ కూడా దారి తప్పే ఏదైతే ఏముండదు. కానీ వన్స్ ఏదైతే మనకు కనిపిస్తుందో, ఎదురుగా కనిపిస్తున్న ఆ కొండలకు వెళ్ళిన తర్వాత అక్కడ ఎక్కడెక్కడ గుహలు వెళ్తుంటే ఏ గుహకి వెళ్ళి ఏ గుహకు వస్తుందో తెలియదు. కాబట్టి కుదిరితే లోకల్ గైడ్ని సాయం తీసుకోండి. కొద్దిసేపు నడవగానే ఎండ ఇప్పుడు 9 అవుతుంది. 9కే మరీ ఎండ కొడుతుంది. కొంచెం వాటర్ తీసుకుందాం. దీనిలో కొంచెం గ్లూకోజ్ అండ్ లెమన్ మిక్స్ చేసి ఉంది వాటర్. ఎందుకంటే ఎండ బాగా కొడుతుంది, మనం రిటర్న్ అయ్యేసరికి మధ్యాహ్నం సాయంత్రం అవుతుంది అన్న ఉద్దేశంతో కొంచెం గ్లూకోజ్ వాటర్ అయితే పట్టుకొని వచ్చాం. మరి లిమిటెడ్గా కూడా వాడుకోవాలి. మన దగ్గర ఉంది ఒకటే వాటర్ బాటిల్. సో అక్కడ దాకెళ్ళి రిటర్న్ వచ్చేంత వరకు ఇదే వాటర్ని కన్జ్యూమ్ చేసుకోవాలి. జస్ట్ ఒక 5 to 10 minutes వాక్లోనే మనం ఏదైతే గుట్ట దగ్గరికి చేరుకున్నాం. ఈ కొండ దాటిన తర్వాత ఈ కొండ ఏదైతే రాళ్ళతో ఉందో ఇది ఇక్కడే గుహలు ఉంటాయి. ముందు మనం ఈ కొండ మీదకి ఇది కొండనాలో ఏమన్నా తెలియదు కానీ మొత్తానికైతే రాళ్ళతోట కూడుకున్నది. వీటి మీదకి ఎక్కేసి అక్కడ నుంచి గుహలు ఉంటాయి. దీని లోపలికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. వెళ్దాం పదండి. కనిపిస్తున్న చిన్న గుహ నుండి లోపలికి వెళ్ళాలి. చాలా అంటే చాలా ఎక్సైటింగ్ ఉంది. లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత పూర్తిగా డార్క్ ఉంటుంది. కుదిరితే
అందరూ అయితే టార్చ్ లైట్స్ అయితే తీసుకుంటున్నాం. ఎవరిది వాళ్ళు టార్చ్ లైట్ క్యారీ చేస్తున్నాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం పద. మనం ఫస్ట్ కేవ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇది చాలా నేరోగా ఉంది. లోపలికి అయితే వెళ్తాం. దీని లోపలికి నా బ్యాగ్ పడుతుంది కానీ లోపలికి అయితే వెళ్దాం. చూసారా బ్యాగ్ అయితే పట్టట్లేదు. చూసారా బ్యాగ్ అయితే పట్టట్లేదు. వా లోపలికి వస్తే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. పైనుంచి చిన్నగా లైట్ వస్తుంది. మిగతా లోపలికి వెళ్తే అయితే టోటల్గా డార్క్. ఓకేనా? మన వాళ్ళకి కొందరు కింద ఉన్నారు, అలా ఫ్లాష్ లైట్స్ వాడాలి. మనం ఫస్ట్ కేవ్లోకి ఎంటర్ ఇస్తున్నాం. ఇదిగోండి టోటల్గా 2 డార్క్ ఉంది. మా బ్రదర్స్ కెమెరాకి లైట్ ఇస్తున్నారు. బ్రో ఇదిగో మీరు సింహం తలలాగా ఉంటుందట. చూడొచ్చు ఈ ఫేస్ ఈ మూతి ఇలా ఇలా కూర్చొని కిందికి కూర్చొని ఉన్నట్టుగా కొంచెం కనిపిస్తుంది. ఇది కన్ను భాగము, ఇదో కన్ను భాగంలో ఉంది. చూడొచ్చు ఇది ముక్కు, ఇలా ఇవి కాళ్ళు. టోటల్గా సింహం ఇలా కూర్చున్నట్టుగా మంచి క్లియర్గా కనిపిస్తుంది. ఇవి చెవులు చూడొచ్చు చెవుల్లో ఇలా సైడ్ నుంచి చూస్తే అయితే చాలా అంటే చాలా ఎగ్జాక్ట్గా కనిపిస్తుంది. కావాలంటే ఒకసారి ఇటు రండి. ఇదిగోవచ్చు ఒక సింహం మంచి కిందికి చూస్తూ ఉన్నట్టుగా చాలా బ్యూటిఫుల్గా ఉంది. కళ్ళు ముక్కు అన్నీ కనిపించేలాగా చాలా బ్యూటిఫుల్గా ఉంది. వా ఈ గుహలో ఒక పెద్ద సింహం ఇక్కడ నిద్రిస్తున్నట్టుగా. వా కానీ బ్యాక్ సైడ్ అయితే అంత లేదు. ఇదిగో చూడొచ్చు గబ్బిలాలు ఎలా లేస్తున్నాయో లైట్ పెడితే. కింద మీరు చూడొచ్చు ఇదంతా మట్టిలాగా ఉంది, కానీ అంటే మట్టి కాదు, మొత్తం షిట్ బ్లాక్గా చూడొచ్చు. ఖచ్చితంగా ఈ ప్లేస్కి వస్తే క్యాప్ కానీ ఏదైనా మొత్తం హెడ్ కవర్ అనేది వాడుకోవాలి, లేకపోతే మొత్తం వాటి షిట్ టాయిలెట్ అంతా వెళ్తుంటుంది. కాబట్టి చూసుకుంటూ ఈ గుహను దాటాలి. ఒక్కసారి పైకి దిద్దాం పదండి. గబ్బిలా నాకు అసలు గబ్బిలాలు అంటేనే పడదు, అలాంటిది ఇప్పుడు గబ్బిలాలు వేసుకొస్తున్నాం. మమ్మీ వర్షం కురిపిస్తా ఏదో కరెక్ట్ చెప్పాలంటే రియల్లీ చిన్నగా చినుకులాగా పడుతున్నాయి. అంతా ఏంటి అనుకున్నారు షిట్. ఇంత ఇరిటేషన్ వస్తుంది. దేవుడా తొందరగా ఈ గబ్బిలాల ప్లేస్ అయిపోవాలని కోరుకుంటున్నా. ఇక్కడ మన గైడ్స్ అయితే ఏం చెప్తున్నారంటే ఈ లైట్ వేస్తే గబ్బిలాలు మరీ ఇంకెక్కువ ఎగురుతాయి, దానివల్ల మనకి ఇబ్బంది అవుతుంది అని అన్నారు. అందుకే ఈ లైట్ ఎక్కడనే ఆఫ్ చేసేసుకొని పైకి వెళ్తున్నాం. కొంచెం డార్క్ అయినా పర్లేదు, మీరు టోటల్గా వీడియోని కంప్లీట్గా చూడండి. కొంచెం వరకే తర్వాత మళ్ళీ నేను ఫ్లాష్ లైట్ యూజ్ చేస్తాను, కానీ వీడియో పూర్తిగా చూడండి. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇక్కడ కూడా హైట్ బాగా ఎక్కువ ఉంది కదా. ఇంకా మన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు, ఎక్కుతున్నారు. టఫెస్ట్ ప్లేస్, మరీ టఫెస్ట్ కాదు, ఎక్కుతున్నాం. పదండి చూద్దాం ఎట్లా ఉంటుందో. అదైతే ఎక్కిన తర్వాత పక్కన తాడు ఉంది, కానీ తాడు మనకు అవసరం లేదు. రాగలుగుతారు అక్కడ తిరగరాలే నాకు అంతే. ఏం కాదు సార్, ఇక్కడ నుంచి మళ్ళీ ఒక్కసారి తాడు తొడితే ఈజీగా ఎక్కేసి ఓకే. రాళ్ళు అయితే ఎక్స్ అవుతున్నాయి. ఇలా పట్టుకుంటే
కోసుకోబోతున్నాయి, కూర్చున్నట్టుగా. ఇంకా మీరు చూస్తే ఇది అసలైన గుహ. వా, మనం ఒక మంచి బ్యూటిఫుల్ గుహలోకి ఎంటర్ కాబోతున్నాం. ఒకసారి గుహను చూస్తే మీకే తెలిసిపోద్ది ఎంత బాగుందో. మనం ఇంకా లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళే దారి కూడా బాగుంది. గుహ అయితే అవసరం ఉంది, దానికి కూడా ఈ ట్రెక్కింగ్ ఇంకా అవసరం ఉంది. నేను ఇట్లా 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 దారేటున్నా కూడా మ్యాచ్ చేసుకుంటూ వెళ్ళిపోతా. వా, మీరు గుహ లోపల చూస్తే అయితే ఇది చూస్తే పాలరాయిలాగా ఉంది, కానీ పాలరాయి కాదు, వైట్గా మొత్తం సున్నపురాయి, స్మూత్గా ఉంది. వా, ఇదిగో మీరు ఇది చూస్తే ఒక క్యాండిల్ ఉండి పైన దీపం లాగా ఉన్నట్టుంది. ఇంకా రకరకాలు ఉంది, ఆలోచించుకున్న వాళ్ళకి ఆలోచించుకునేలా ఉంది. కాబట్టి అది మీ ఊహకే వదిలేస్తున్నా ఇది ఎలా ఉంది అనేది. గుహ అయితే చల్లగా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడేమో కనిపిస్తున్నాయి దేవుడా. ఇదంతా షిట్. ఒకసారి లైట్ పెట్టి చూపిస్తాను చూడండి, ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది. ఓ, రేషన్ బియ్యం ఉన్నట్టున్నాయి, దొడ్డు బియ్యం లాగా. చాలా అంటే చాలా ఉన్నాయి అంతటా మొత్తం. ఓ మై గాడ్, ఇదంతా కుప్పంతాదే. ఏంటి మీరు గుహలో ఏం చేస్తున్నారు ఎన్నిగాను? తిండి ఎక్కడ దొరుకుతుంది మీకు అంతా? కానీ ఓ, ఇది చూడొచ్చు, మొత్తం రాయి మీద మొత్తం షిట్ పోయి ఎంత ఒక మట్టిలాగా తయారైపోయింది. ఇదంతా షిట్. ఇది మనం ఇక్కడ కింద మొత్తం స్పాంజ్ బురదలా ఉంది, కానీ ఇదంతా అబ్బాబ్బా లోతు దిగుతుంది. ఇదంతా షిట్, ఎంత కంపు వాసన దేవుడా. లేవు చిచి, ఎక్కడ ముట్టుకున్నా, ఏ రాయిని ముట్టుకొని పైకి ఎక్కుదాం అనుకున్నా కూడా అంత షిట్టే తాకుతుంది చేతికి. ఈ చేతుల్ని ముట్టుకునేటట్లేదు, కాబట్టి జస్ట్ 2 కాళ్ళతోటే ట్రెక్ చేయడానికి ట్రై చేస్తా. దానికి పాయింట్ వరకు వచ్చేసాం. మనం ఇప్పుడు నాగపడిగా ఉన్నదంట, అక్కడికి వెళ్తున్నాం. ఈ గుహకి ఇప్పుడు బావి లాగా ఉంది. ఇప్పుడు మీరు చూసింది అంతా బావి, కానీ ఈ బావిలో మేము డ్రోన్ ఎగరేద్దామని చూసినాం, కానీ జీపీఎస్ లిమిటెడ్ ఉండడం వల్ల కొంచెం దూరం వరకు ఇక్కడ ఎగురుతుంది. ఎందుకో మరి. ఒకవేళ పైకి ఎగురితే అయితే మొత్తం ఈ బావిని చూపించే వాళ్ళం, కానీ బయట నుంచి అయితే కుదిరితే బయట నుంచి వెళ్ళినప్పుడు అక్కడ బ్లాగ్ పూర్తిగా డ్రోన్ షాట్ తీస్తాను. ఆ డ్రోన్ షాట్లో ఈ బావి పూర్తిగా కవర్ అయ్యేలాగా చూస్తాను. ఇది చిచ్చి దేవుడా, నాకు అసలు ఈ పిచ్చి కోపం వస్తుంది. మామూలుగా నేను ఈ బల్లీలన్నా, ఈ దీని ఏమంటారు బ్యాట్స్ అన్నా, ఈ గబ్బిలాలన్నా చాలా అంటే చాలా అలర్జీ. అట్లాంటిది నేను ఇదే వాటి ఇండ్లకి వచ్చేసిన. మళ్ళీ ఈ గుట్టలెక్కే టైంలలో మరి ఇట్లా రాళ్ళను పట్టుకునేది ఉంది. ఆ రాళ్ళను పట్టుకున్నప్పుడల్లా ప్రతిసారి అలా షిట్టే అంటుతుంది, చేతులకు కంపు వాసన వస్తుంది. ఇదిగో చూస్తున్నారా, దెర్ ఇస్ నో ఆప్షన్. ఈ ఖచ్చితంగా ఈ రాళ్ళను పట్టుకొని వెళ్ళాలి, షిట్ని అంటించుకొని వెళ్ళాలి. ఇక్కడ ఇక్కడ ఎక్కడ చేతి పెట్టి ఎక్కుదామన్నా కూడా మొత్తం షిట్టే ఉంది. ఇక్కడైతే ఇంకా గుట్టల్లా ఉంది. వెళ్తుంటే మైక్ కింద ఓడిపోయింది. మైక్ ఇక్కడ ఉందో చూద్దాం. మైక్ దొరకదో తెలియదు, కానీ మన ప్రయత్నం చూద్దాం. ఇక్కడ పడ్డది, కానీ ఈ రాళ్ళ సందులు ఎక్కడ పడుతుందో తెలియదు. ఎక్కడ దొరికి కనబడట్లేదా ఈ రాళ్ళ?
చాలా సేపు నుంచి ట్రై చేసాం కానీ దొరకలేదు. కొంచెం ఇటు లోపలికి కొంచెం ఇంకొంచెం దొరికిందబ్బా. థ్యాంక్ యూ సో మచ్ సార్. చిన్నగా లైట్ ఇలా గ్రీన్ లైట్ బ్లింక్ అవుతుండే సార్ వచ్చి హెల్ప్ చేశారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. లోపల నాగుపడి ఉందంట, ఒకసారి వెళ్దాం. ఒకసారి మీరు చూస్తే గుహ ఎంత సన్నగా ఉందో, నేరగా ఉందో చూడచ్చు. అమ్మ ఇంత సన్న గుహలోకి మనం వెళ్ళాలి లోపలికి. బ్యాగ్స్ ఏమి ఉంటే బ్యాగ్స్ అన్ని పక్కనే పెట్టేసుకొని వెళ్తున్నాం. దెబ్బ దాకా నేను గ్రిప్పులు పట్టుకుంటా. జయమ్మ అక్కడ ఉన్నాను గ్రిప్. నాకు ఇప్పుడు ఫ్లాష్ లైట్ రైట్ అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక బట్టలు మాస్తే అలాంటివి ఏం పట్టించుకోవద్దు, వెళ్ళిపోవాలంటే పట్టణాను. వావ్ లైట్ కింద కదా. ఇక మీరు చూస్తే గుహలు చాలా కిందికి ఉన్నాయి. మనం ఇలా వంగి నడుస్తున్నాం. గబ్బిలాలు కూడా ఉన్నాయి లోపల. కిందికి వంగి లోపలికి వెళ్ళాలి. కిందికి వంగుకుంటూ లోపలికి వెళ్తున్నాం. ఇలా కూర్చొని ఇక్కడ మరీ గబ్బిలాలు ఎక్కువ ఉన్నాయి. చెప్పాగా నాకు గబ్బిలాలు అంటే అలర్జీ అని. ఎక్కడ వచ్చి గబ్బిలం తాకుతుందా అని చెప్పేసి భయం. పక్క నుంచి వెళ్ళిపోతున్నాయి. ఎక్కడన్నా పాము? అయ్యో సారీ, నేను పాము అనుకుని పాముని టచ్ చేసిన. వా ఇదిగో చూడండి మీరు. వా సేమ్ ఎగ్జాక్ట్గా ఇలా పడగలు ఊపిన పాము ఇలా కింద చూసినట్టుగా బ్యూటిఫుల్గా ఉంది. దాని కిందనే వేలు కూడా చూడొచ్చు. వా ఇదంతా కాల్షియం కార్బోనేట్ తోటి అంటే నీళ్ళు ఇలా ఎప్పుడైతే వర్షాల టైంలో మరి ఇప్పుడు వాటర్ ఇలా కారి ఇలా కాల్షియం కార్బోనేట్ తయారీ ఇలా సేమ్ ఏవైతే పాముకి స్ట్రక్చర్ పూర్తిగా దిగిపోయింది, ఎగ్జాక్ట్ ఉంది. ఓ దేవుడా, ఈ గబ్బిలాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎదురది. ఈ గబ్బిలాలు ఏం తిని బతుకుతాయనా? బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ అంటే అవసరం ఉంది. మళ్ళీ కిందికి వంకుంటూ వెళ్ళాలి. లేకపోతే అదే నెల అయిపోయి ఎంత హైట్ ఉంది పర్లేదు, నడుచుకుంటూ వెళ్ళొచ్చు. కొన్ని ప్లేస్లలో మాత్రమే వంగి వెళ్ళాల్సింది. ఇక మళ్ళీ మనం రిటర్న్ వెళ్తున్నాం. ఈ గబ్బిలాలతో నాకున్నది రిటర్న్. ఇది పట్టాను నా లైట్తో రాదు. మళ్ళీ పైకి ఎక్కుతున్నాం. రిటర్న్ బ్యాక్ టు మళ్ళీ ఏదైతే మనం బ్యాగ్స్ పెట్టుకున్నాం ఆ ప్లేస్కి వెళ్తున్నాం. ఎట్లెక్కాలన్నా ఇది ఇటుంది ఇప్పలానా బేర్ గిల్స్ కానీ పట్టడానికి లేదు కదా. ఇది ఈత కార్మికులకైతే ఇది బాగా ఐడియా ఉంటుంది. ఏదైతే గౌడన్నలకు ఇలా తాళ్ళు ఎక్కుతారు కదా, అట్లా ఎక్కినట్టు ఎక్కాలి. అయిపోయింది. అమ్మా ఫైనల్లీ ఎక్కా. ఈ నెక్స్ట్ దానికైతే ఇంకా కొంచెం టఫ్ ఉంటాయి. ఇంకా దీన్ని ఆసరాగా తీసుకుని మంచిగా ఎక్కాలని అనుకుంటున్నా. ఇదైతే కొంచెం కష్టం అనిపించింది నాకైతే. నా ఏజ్కే కష్టం అయితే ఇంకా పెద్దవాళ్ళు అయితే చాలా కష్టం. నేను పట్టుకున్నా లైట్, నేను పట్టుకున్నా లైట్. ఇదిగో ఒక్క నిమిషం అన్న. ఈ లోకల్ అన్న వాళ్ళు ఎలా ఎక్కుతారో చూడండి, ఎంత ఈజీగా ఎక్కుతారు అన్న. నేను బాగా మీకు బిల్డప్ ఇచ్చిన, ఆ బిల్డప్కి తగ్గట్టుగా మీరు టకటక ఎక్కేయాలి. కానీ జాగ్రత్త అన్న. వా ఈ అన్నకైతే తిప్పి కొడితే ఒక 5 సెకండ్లు అయింది కావచ్చు పైకి ఎక్కడ. 5-6 సెకండ్లలో పైకి ఎక్కిండు. నేను ఒకైతే 20 సెకండ్స్ పైన తీసుకున్నా.
ఆ రెండు కొండల మధ్యలో ఒక పెద్ద బండరా దగ్గర దగ్గర కొన్ని వందల టన్నులు ఉంటాయి కావచ్చు. అది ఇటు అటు కొస్తలా ఆగి ఉన్నది, అది ఇప్పుడు పడుగుతుంది అన్నట్టున్నది. ఒకసారి దగ్గరికి రండి, చూద్దాం ఎంత బ్యూటిఫుల్ ఉందో లోపల. పెద్ద లోయ. నాకు ఎందుకు ఇట్లా అండి, కొంచెం వాటర్ దగ్గరికి వెళ్ళినా లేకపోతే ఇట్లా కొంచెం లోయ ప్లేస్ ఇంట్లోకి వెళ్ళినా కూడా ఇట్లా జంప్ చేయాలన్న, డైవ్ చేయాలన్న ఫీలింగ్ వస్తుంటుంది. అంతా బాగుంటుంది. వా అట్లా పెట్టండి, అట్లా పెట్టండి. అయిపోయా తీరా చీయ అయిపోయినా ఉంటేనా సార్. అవు జాగ్రత్త, అవుతా అంటే నేను దిగుతా. ఇంకా తీస్తున్నా. చుట్టూ గబ్బెలా చుట్టూ ఒకసారి కిందికి చూడండి మట్టితోటి. ఇట్లా చీమలు కూడా, చీమలు ఏమో పారుతున్నాయి. ఏమో షైని తిరుగుతున్నట్టున్నా, కదులుతున్నాయి. పురుగులు ఉన్నాయన్న, మరీ కదులుతున్నాయి. ఒక నిమిషం అందరం పెట్టాం, లేకపోతే ఏంటి మళ్ళీ గబ్బిలాలేస్తుంది. కొన్ని వేల గబ్బిలాలు ఉన్నాయి. మొత్తం బ్లాక్ కలర్గా కనిపించేటవన్నీ గబ్బిలాలు ఒకటికొకటి ఆనుకొని ఉన్నాయి. ఇంత గుంపులుగా ఉన్నాయి. ఒకసారి ఫ్లాష్ లైట్ పెట్టాను. ఇటు గుంపులు ఇంకా బాగున్నాయి. పెట్టండి అందరికి తలగా కింద పెట్టండి. అయ్యో ఇప్పుడు మీకు కనిపించేటన్ని గబ్బిలాలు. వాటిని రెచ్చగొడుతున్నాం లైట్ పెట్టి. భరించలేని కంపు. దీంతో ఇక్కడ షిట్ల వర్షం కూడా వస్తుంది. ఇక్కడ కమాన్ పదండి, గబ్బిలాలు మనపై దాడి చేస్తున్నాయి, పరిగెత్తుతాం పదండి. మీకు కనిపిస్తున్నాయి ఈ ఊడలు, మర్రి ఊడలు. ఇవి పైన ఈ గుట్ట మీద ఒక మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు ఊడలు మరి రాళ్ళని ఇట్లా తొలుచుకుంటూ మరి కిందికి వచ్చినాయి. ఇప్పుడు ఈ కిందికి వచ్చి ఇక్కడితో ఆగిపోవు, ఇంకా మరీ కిందికి వెళ్ళిపోతాయి. మనం ఇప్పుడు గుహ లోపల ఉన్నాం. ఈ వేర్లు మరి ఇంకా లోపలికి వెళ్ళిపోతాయి. రాళ్ళనే చీల్చుకుంటూ వెళ్ళినాయంటే ఇంకెంత లోపలికి వెళ్తే అర్థం చేసుకోవచ్చు. ఇవి చాలా మామూలు ఒక ఎగ్జాంపుల్ ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి. ఇది వేరంటారా చెట్టు అంటారా మీరే చూడండి. ఇవి వేర్లు కానీ ఇంత చెట్టు, ఒక చెట్టు లాగా ఇంత దొడ్డుగా ఉన్నాయి. అంటే ఎన్ని వందల సంవత్సరాల క్రితం ఇవి మీరే గ్రహించండి. ఇప్పుడు ఇక్కడ నుంచే ఈ గుట్టపైకి దగ్గర ఒక 200 మీటర్ల, 200 కాదు కానీ ఒక 100 మీటర్ల ఎత్తులో, 100 మీటర్లు అంటే దగ్గర 300 ఫీట్ల ఎత్తులో ఉంటుంది ఈ కొండ. అంత పై నుంచి ఇక్కడ దాకా వేర్లు ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ఇంత గట్టిగా ఉన్నాయి. ఇలాంటివి ఈ కొండ చుట్టూ చాలా ఉన్నాయి వేర్లు. ఇదిగోండి మళ్ళీ ఇంకో వేరు. ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ మనం ఆ గుహ ఎంట్రన్స్ రైట్ సైడ్కి వెళ్తున్నాం. మళ్ళీ అది గబ్బిలాలు
లైట్ లైట్ తగ్గాలి. ఇక్కడ ఉండలేకపోతున్నాం ఆ వాసనకి, మళ్ళీ తర్వాత సౌండ్కి. దాంతోపాటు అవి చెట్ల వర్షం కురిపిస్తున్నాయి. వాటి ప్లేస్ కాబట్టి మనం వాటిని ఏం తప్పుగా అనుకోదు. లోపల ఇంత సున్నప్రాయి ఏంటంటే మొత్తం కదా వైట్ రాయి మస్తుంది. ఒక షైనింగ్ ఒక్కట్లేదు కానీ స్మూత్గా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం ఎట్లయితే ఒక సింథటిక్ ట్రాక్ ఎట్లా ఉంటుందో దానికన్నా ఇంకా బెటర్ ఫీల్ వస్తుంది వాక్ చేస్తుంటే. అయితే చూడవచ్చు ఎంత మంచిగా. దగ్గర దగ్గర 3-3.5 గంటల నుంచి ఈ గుహల నుంచి వెళ్ళినా తిరుగుతున్నాం. ఒక గుహ కాకపోతే ఇంకో గుహ, ఎక్కడికి పోతున్నాం తెలియట్లేదు, ఏముంటుందో తెలియట్లేదు. ఎటు చూసినా ఈ గుహలే ఉన్నాయి. కానీ చూడనీకైతే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అన్నిట్లలో ఒక్క ఇరిటేటింగ్ థింగ్ ఏంటంటే ఆ గబ్బిలాలే. కానీ ఇక్కడికి రావడం అంటే ఆ గబ్బిలాలను చూడడానికి కూడా రావాల్సింది అట్లా. ఎందుకంటే అన్ని వేల గబ్బిలాలు ఉన్నాయి, ఎక్కడ చూసినా గబ్బిలాలు. ఇదేంటి గ్రీన్ కలర్ ఉంది, ఆకురా లేకపోతే ఎక్కలేదు. మొత్తానికైతే సున్నప్రాయి కొండలా ఇవి నాకు తెలిసి అనుకుంటా. మొత్తానికైతే తెల్లగా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మనం ముందుకెళ్దాం. ఈ సందులలో కరెక్ట్గా మనిషి పట్టేంత సందులే ఉంటున్నాయి అక్కడక్కడ. వాటిల్లో బ్యాగులు క్యారీ చేస్తూ వెళ్ళాలంటే బ్యాగ్ ఎక్కడన్నా తడుతుందేమో అన్నట్టుగా చూసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది, ఏంటది? అరే రా రా రా, ఇక్కడ ఏదో ఉంది. చీకట్లో సరిగా అనిపించలేదు కానీ అది ఒక జంతువులాగా అనిపిస్తుంది. అరే ఇదేదో కోడియా సంథింగ్, ఏదో షేప్ ఉంది. ఇదేం షేప్ కరెక్ట్? ఇదేం షేప్ అన్న? ఇది కోడేనా? ఇది కోడి రకరకాలు. మొత్తానికి అయితే కొంచెం అడవి కోళ్ళ కింద కాళ్ళు, తల అన్నీ ఒక షేప్లో ఉన్నాయి. నేను చూసి ఏదో జంతువు ఏమో దాక్కుందేమో అని చెప్పేసి లోపలికి వచ్చాను. ఇంకా లోపల గుహలు ఉన్నాయి, ఒకసారి లోపలికి వెళ్దాం. వావ్, ఇది కోడి కాదు, దీన్ని ఇది పందెం కూడా సంథింగ్ ఎలా ఉంది షేప్. అది ఎలా అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓహో, ఇదిగో మీకు కనిపిస్తుంది, ఇది ఫేస్. దాని కళ్ళు కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక్కడి అయితే కొంచెం కన్ను నుండి ఇట్లా పైకి చూస్తున్నట్టుగా. ఇది ఆస్ట్రిచ్, అది ఆస్ట్రిచ్ కోడి కాదు, నిప్పు కోడి సంథింగ్ ఆస్ట్రిచ్ ఉంటుంది ఇట్లా. అది ఇట్లా ఫేస్ పైకి ఎత్తి తలెత్తి చూస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఈ యాంగిల్ నుంచి కనిపిస్తుంది. ఒకసారి కెమెరాని తీసుకోండి, ఇట్లకెళ్ళి ఇదిగోండి, మీకు ఆడ ఇట్లా తల పైకి ఎత్తినట్టు క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా లోపల పోతుంటే పోవచ్చు కానీ అంత సేఫ్ కాదు. ఇదేందన్న గుడ్డేనా అన్నది? ఉల్లిగడ్డ కూడా కాదన్న. ఇదేం గుడ్డ తెలుసా? అనకొండ గుడ్డది, చిన్నగా పెట్టింది. లిల్లీ పుట్టు ఊరికే అన్న. ఈ గుహ మరి లోతుగా ఉంది, డౌన్గా. మొత్తానికి ఆ చిన్న గుహ వంకుంటూ వెళ్ళినాం, అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఒక డేంజర్ గుహ, మరి చిన్నగా పాక్కుంటూ వెళ్ళాలి. కిందికి పాక్కుంటూ వెళ్తున్నాం. ఓ
ఓహో మరీ కింది ఇక్కడ బ్యాగ్ తోటి వెళ్ళడం మరీ కష్టంగా ఉంది. బ్యాగ్ని ఒక పని చేస్తే ఇలా డౌన్గా పాకుండా వెళ్తే, కానీ చేతుల కింద దాక్కుంటుకాండి అయితే వెళ్ళలేదు. అనిల్ తెలుగు ట్రావెలర్ సబ్స్క్రైబ్ మాత్రం చెప్తున్నా, ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ ఉంటేనే మాత్రం రండి, లేదు నేను చూస్తా అంటే మాత్రం రాకండి. ఇది అంత ఈజీ అయితే కాదు, మళ్ళీ ఈజీ అయితే కాదు, ఈజీ అని కాదు, హార్డ్, మరీ హార్డ్ అని చెప్పలేను, కానీ ఎంతూజియాసిస్ట్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా దీన్ని ట్రెక్ చేయండి. చాలా అంటే చాలా మంచి ఫీల్ అవుతుంది, మంచి ఫీల్ వస్తుంది. మన మళ్ళీ తెలంగాణలో మళ్ళీ తర్వాత వరంగల్ హైదరాబాద్కి దగ్గరలో, హైదరాబాద్కి అయితే 200 కిలోమీటర్ల దూరంలో, వరంగల్కి అయితే 40-45 కిలోమీటర్ల దూరంలో ఇంత మంచి స్పాట్ ఉంది. పిక్నిక్ టైంలో వచ్చి కూడా ఎంజాయ్ చేయొచ్చు. అందరు కలిసి ఒకసారి గ్రూప్గా వచ్చి అయితే రండి, మంచి స్పాట్ ఇదైతే. అదేంటిదో ఉంటుంది గోల్డ్ వైజాగ్ దగ్గర బొర్రా కేవ్స్. బొర్రా కేవ్స్ కోసం వైజాగ్ ఇక్కడ మైక్ ఇక్కడ ఉంది. బొర్రా కేవ్స్ కోసం వైజాగ్ దాటి అరకు దాకా పోవనవసరం లేదు, మనకు దగ్గరలోనే తెలంగాణ, అది మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో మైలారం అనే గ్రామంలో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఒక్కసారి ట్రై చేయండి, మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ అడ్వెంచరస్గా ఫీల్ అవుతారు. ఇంకా లోకల్ వరంగల్ ఉన్న వాళ్ళ మాకే 30 ఏళ్ళ నుంచి తెలియలేదు, మేము ఇప్పుడు చూసాం కాబట్టి మీరు మా ఈ మీడియా ద్వారా, మా ఈ ఛానల్ ద్వారా మీరు తెలుసుకొని మీరు రావాలని, ఇది మంచి అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటున్నాం. కింద సీట్ పెట్టకుండా అయితే వెళ్ళలాగలేదు, మళ్ళీ బ్యాగ్ ఒకటి ఉంది కదా దానికోసం మరీ ఇలా పాకుండా వెళ్తున్నాం. బ్యాగ్ లేకపోతే అయితే కొంచెం మాదిరిగానే రివర్స్లో ఇలా ఇదిగో చూస్తున్నావా, ఈ వీడియో అయిపోయిన తర్వాత నేషనల్ జియోగ్రఫీ ఛానల్ వాళ్ళు మనల్ని కన్సల్ట్ కావాలని, బేర్ గ్రిల్స్ వాళ్ళు, మ్యాన్ వర్సెస్ వైల్డ్ ప్రొడక్షన్ టీం వాళ్ళు అందరు కలిసి మళ్ళీ మనతో పాటు ఈ కేవ్స్ని సందర్శించాలని నేనైతే కోరుకుంటున్నా. అంత జరగదు కానీ జస్ట్ చుట్టిగా అంటున్నా. గబ్బిలాలు చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి, అందుకే గబ్బిలాలు పోగొట్టడం కోసం నా దగ్గర ఒక ట్రిక్ ఉంది. హార్మోనికా, ఈ హార్మోనికాతో ఎవరైనా ప్లే చేస్తే మంచి మ్యూజిక్ వినడానికి చాలా ఇష్టపడతారు, కానీ ఇది నేను ప్లే చేస్తున్నా కాబట్టి ఈవెన్ గబ్బిలాలు కూడా భయపడి పారిపోయేలాగా ఒక మ్యూజిక్ ఇస్తాను చూడండి. పోతున్నాయా? నేను ఇప్పుడు చిన్న గుహలోకి వెళ్తున్నా, 2 గబ్బిలాలు తాకినాయి నాకు చేతికి. ఇంతకుముందే లోకల్ గైడ్ ఏం చెప్పారంటే గబ్బిలాలు ఉన్నప్పుడు కొంచెం డౌన్గా ఉండాలంటే, డౌన్గా ఉంటే పైంచి వెళ్ళిపోతాయంట. ఒకసారి గుహ లోపలికి వెళ్దాం. ఈ లోపల కూడా ఒక పాము పడగలాగా దేవుడా నెత్తికి తాకింది గబ్బిలో, మరి డేంజర్గా ఉన్నాయి. ఆ స్పీడ్ అయితే ఒక 50-60 స్పీడ్తో వెళ్తున్నాయి, కిలోమీటర్ స్పీడ్ తోటి. కెమెరా వేసుకొని ఒకసారి లోపల చూద్దాం. చూస్తున్నారా లోపల ఏముందో తెలియట్లే. నాకైతే ఒక రకంగా లిటరల్లీ భయం వేస్తుంది. ఈ గబ్బిలాలు భయం అంటే దాంట్లో జంతువులు ఏముంటాయని కాదు, గబ్బిలాలు అంటే నాకు భయం కాదు, మెయిన్గా అలర్జీ. ఈ వీడియోలో చాలాసార్లు చెప్పుంటా, అందువల్లనే దానిలోకి వెళ్ళాలంటే ధైర్యం చేయట్లే. ఎందుకంటే ఒక్కరినే లోపలికి వెళ్ళాలంటే కష్టం అనిపిస్తుంది. కానీ మొత్తానికైతే ఇక్కడ కింద చూడొచ్చు, ఈ బ్లాక్ కలర్లో మీకు కనిపిస్తుంది అంతా షిట్. పైన అయితే వర్షం పడుతుంది. ఇది చూసినారా, దీనిలో బ్యాగ్స్ అయితే పాకడం ఇంపాసిబుల్. సో ఒకరికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి బ్యాగ్స్ ఇచ్చేసి మళ్ళీ సింగిల్గా పాకుతున్నాం. ఇంకో బ్యాగ్ తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఎలా పాకాలో చూద్దాం. వెళ్ళాలి. మా కష్టం కనుక మీరు నచ్చితే ఛానల్
లైట్ పెట్టకరా. ఈ గబ్బిలాలని అయితే ఎక్కడెక్కడ తాకుతున్నాయి, ఎక్కడెక్కడ కొడుతున్నాయి. కొందరైతే నాకు తెలిసి కొందరు అంటారు ఇలా గబ్బిలాలు కొన్ని ప్లేస్లో తాగొద్దని, తాగితే అరిష్టమని. కానీ నాకు అవన్నీ ఏం తెలియదు, నేను అవి పట్టించుకొని కూడా. కానీ దేవుని దేవాలయం మంచిగా జరగాలి, చెడ అయితే జరగకూడదని నేను కోరుకుంటున్నా. ఈ గుట్ట మీరు సరి చూస్తే ఈ గుట్ట 2 గుట్టల మధ్య నుంచే చల్లగా గాలి వస్తుంది, ఏసీ కూడా పనిచేయదు, అంత బాగుంది. ఇప్పుడాక చెమట మొత్తం మురికింది. ఇక్కడ ఒక్కడైతే చాలా కూల్గా ఉంది. ఓహో, నాకు తెలిసి ఈ వీడియో చాలా అంటే చాలా లెంతీగా ఉండొచ్చు. కానీ లెంతీగా ఉందంటే మీనింగ్ కంటెంట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. పూర్తిగా త్రూఅవుట్ వీడియో చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చాలా అంటే చాలా కష్టపడి తీస్తున్నాం. మాకు కష్టం నచ్చితే ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఈ మైలారం గురించి చెప్పండి. ఎలా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అదే ఈ వీడియోని షేర్ చేస్తాం. థ్యాంక్ యూ. ఇలా మనిషి సగం తల కూడా తీయడం ఇప్పుడు కష్టం అవుతుంది, అంత ఘోరం. నా చెస్టే దీనిలో పట్టట్లేదు, అంత దొడ్డుకున్న వాళ్ళైతే దీనికి వెళ్ళడం కష్టం. నేను యావరేజ్గా మరీ లావు, మరి ఆల్మోస్ట్ పడిపోయింది. ఇప్పుడు ఒక అడ్వెంచర్ చేద్దాం. ఏందా దీన్ని ఎక్కడ అమ్మా, ఇంతటితో నా ఎనర్జీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక మెల్లిగా పాకుండా తెచ్చుకుంటూ వెళ్ళిపోదాం. ఇక్కడ బ్యాగ్ తీసేసాను, ఎందుకంటే బ్యాగ్తో క్యారీ వెళ్ళేలాగలేదు, కొంచెం 1 సైడ్ వెళ్ళేటట్టుంది. సన్నగా సందు ఉంది, ఒకసారి సందు చూడండి ఎట్లుందో. కాబట్టి మనం బ్యాగ్ చేత పట్టుకొని ఒక సైడ్కి వెళ్తున్నాం. ఫైనల్గా మనం బయటికి మళ్ళీ సేమ్ ఏదైతే మనం ఫస్ట్ గోలకు ఎంటర్ అయ్యామో ఆ ప్లేస్కి వచ్చాం. అటు సైడ్ బయటకు వెళ్ళాలనుకున్నా, కానీ అటు సైడ్ కాదంట, ఈ గల్లీలోకి వెళ్ళాలి. మళ్ళీ గైడ్ అన్న మనకు పరీక్ష పెడుతున్నాడు. అమ్మ, రైట్. ఇప్పటిదాకా కొన్ని గుహలు అయితే లోపల ఎక్స్ప్లోర్ చేసేసాం. ఇప్పుడు మనము ఏదో శివలింగ ఆకారంలో ఉండే ఒక ప్లేస్కి వెళ్తున్నాం. అది ఇక్కడ నుంచి ఒక 15-20 నిమిషాల దూరం ఉంటుందట, ఒక 200 మీటర్ల దాకా. ముందు అక్కడికి వెళ్దాం. ఇప్పుడు మనము అమర్నాథ్లో ఎలా అయితే మంచుతోటి శివలింగం ఏర్పడిందో అలానే ఇప్పుడు ఇక్కడ ఈ మైలారం కొండల్లో చిన్నగా ఇట్లా వాటర్ డ్రాప్స్ తోటి కార్బన్ రెసిడ్యూస్ అంటే ఇది మనము ఉప్పు నీటితోటి ఇలా కార్బన్ తోటి ఏర్పడుతున్నా అలాగా ఒక శివలింగ ఆకృతిలో ఒక రాయి ఒకటి ఏర్పడింది. అక్కడికి వెళ్తున్నాం, వెళ్దాం పదండి. చేతులు అయితే కోస్తున్నాయి పట్టుకుంటే. ఇది అసలు ఇదేం ఇదేం రాయో, చేపలన్నీ ఎంత షార్ప్గా ఎందుకున్నాయో ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
ఇప్పుడు ఎండ మరీ విపరీతంగా కొడుతుంది. టైం చూస్తే 1 అవుతుంది. దగ్గర 8-8:30 ప్రాంతంలో స్టార్ట్ అయినాం. ఇంకా ఈ గుట్టలు వెంబడి తిరుగుతున్నాం. తెచ్చుకున్న వాటర్ కూడా దగ్గర పడ్డాయి. ఎండ మామూలుగా లేదు. గొంతు ఎండకపోతుంది. తాగిన వాటర్ సరిపోవట్లేదు. ఆల్మోస్ట్ అలా దగ్గరికి వచ్చేసి ఆ శివలింగాన్ని చూసేసుకొని రిటర్న్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. శివలింగం ఆల్మోస్ట్ అలా దగ్గరికి వచ్చేసినాం. మీరు చూస్తే ఆ పైన ఆ కొండలు చూడవచ్చు. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. పదండి. మీరు ఒకసారి చూస్తే ఈ పువ్వులో మరి ఏంటో కానీ దీపాయుధాలు అంటారు. అంటే మేము దీపం పెట్టడానికి వాడే అలా ఉన్నాయి. ఒకటి పట్టుకెళ్దాం. చూస్తే దేవుడికి దీపం పెట్టాం. ఇవి పుట్టగొడుగులాగా ప్రిపేర్ అయినాయి కావచ్చు ఇవి. ఇప్పుడు మనం శివలింగం ఉండే ఆ గుహలోకి వెళ్తున్నాం. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లుంటుందో. లోపలికి వెళ్దాం. ఈ నా చేతి చూస్తే ఎక్కడ ముట్టుకున్నా కూడా కుచ్చి చేతులన్నీ కూసుకోపోయినాయి ఘోరంగా. కుదిరితే మీరు గ్లౌస్ ఏమైనా ఉంటే క్యారీ చేయండి. అంత ఈజీ కాదు కదా, మరీ టఫ్గా ఉంది. షూస్ అయితే ఖచ్చితంగా మస్ట్. ట్రెక్కింగ్ షూస్ వేసుకోవాలి, గ్రిప్ ఉన్న షూస్. గ్రిప్ లేకపోతే అయితే ఎక్కడ దిగడం చాలా కష్టం. మళ్ళీ చేతులు అయితే అసలు గ్రిప్ పట్టుకోవడానికి కూడా లేవు. పట్టుకున్నాయి కాస్త మొత్తం కోసుకోపోతున్నాయి. లోపల కపిలాలు ఉన్నాయా? ఉంటాయి కపిలాలు ఉంటాయి. వచ్చారు ఉన్నాయంట. ఇదిగో మీరు చూస్తున్నారా, ఈ ట్రెక్కింగ్ షూస్ బెనిఫిట్ ఇది. నాకు వెనక బ్యాక్ సపోర్ట్ చేసుకుంటూ ఒకసారి లైట్ ఇది, ఒకసారి కెమెరా ఉన్నాను. లోపల కెమెరా ఉన్నా. ఇట్లా లోపలికి ఇలా వెళ్ళాలి. ఇక్కడికి రావడం దీన్ని పట్టుకోరా. ఓకే ఇట్లా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఈ కేసులోకి అయితే దిగాల్సి ఉంటుంది. వేరే హర హర మహాదేవ్, శంభో శంకర. హర హర మహాదేవ్, శంభో శంకర. ఓ మై గాడ్, లైట్ కింద పెట్టండి. నాకు గబ్బిలాలతో టార్చర్ మరీ ఎక్కువైపోయింది కాబట్టి మళ్ళీ సేమ్ సింథటిక్ ట్రాక్. చూడు అడుగులు ఎట్లా పడుతున్నాయి చూడండి. గుహ ఒకసారి మరీ ఎక్కువ పైకి అయితే బయట పెట్టకండి. ఈ గుహ లోపలికి మళ్ళీ పాకుండి లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు మనము మీరు అందరూ నార్మల్గా చూసుంటారు, దాని శివలింగాన్ని దర్శించుకోవాలని, శివాలయాన్ని దర్శించుకోవాలంటే నేరుగా వెళ్ళి దర్శించుకుంటే సరిపోతుంది. కానీ ఇప్పుడు మనం వెళ్ళేది చిన్న ఇలా పాక్కుంటూ చిన్న గుహ, మరి ఎట్లా అంటే ఒక మనిషి మాత్రమే పట్టగలిగేంత గుహలోకి పాక్కుంటూ వెళ్ళి ఆ శివలింగాన్ని దర్శించుకునే ఉంటుంది. ఆ బోలా శంకరుని కోసం ఇలాంటి కష్టాలు చేయాల్సి వస్తుంది. చేస్తేనే బోలా శంకరుడు కనిస్తాడు. వెళ్తున్నాం పదండి. ఎందుకంటే మీరు చూస్తే చిన్న గుహ పూర్తిగా దగ్గరికి వచ్చేసినాం. ఈ గుహ లోపలికి ఇలా పాక్కుంటూ వెళ్ళాలి. ఓం నమ శివాయ.
ఓం నమ శివాయ అనుకుంటూ ఇట్లా ఈ గుహ లోపలికి ఇట్లా ఇట్లా పాకుండా వెళ్ళిపోతే మనం పడ్డ కష్టం అనేది తెలియదు. ఓ మొత్తానికి ఆ చిన్న గుహ లాంటిది ప్రాంతం అయితే అయిపోయింది. గుహ అయితే అవసరం ఉంది. అసలు ఇన్ని సంవత్సరాలు నేను ఎక్కడ ఉన్నానో నాకు ఎందుకు తెలియలేదు అన్నట్టు అనిపిస్తుంది. నాకే తెలియకపోతే వరంగల్లో ఉండి మిగతా వాళ్ళకి అట్లా. కాబట్టి మీరందరూ చేయాల్సిందల్లా చాలా వరకు ఇప్పుడు ఈ వీడియోని అందరికి మ్యాక్సిమం మీ కాంటాక్ట్ లిస్ట్ ఎవరైతే ఉన్నారో అందరికీ షేర్ చేయండి. మైలారం గుహల్ని సపోర్ట్ చేయండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఎక్కడో బోర్రా కేవ్స్ అని చెప్పేసి ఎక్కడెక్కడికో వెళ్ళడం కన్నా ముందు మన తెలంగాణలో మన వరంగల్ ఏదైతే ఉమ్మడి జిల్లా వరంగల్లో ఉండే ఈ మైలారం కేవ్స్కి వచ్చేయండి. మైలారం కేవ్స్ కాస్త ఇప్పుడు ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మరియు మండలం కాస్త ములుగు గణపూర్ అనే మండలంలో మైలారం అనే గ్రామంలో ఉంటుంది. మైలారం అనే గ్రామానికి ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే ఈ గుహలు ఉంటాయి. నేనైతే షూస్ ఇప్పేశాను. పక్కనే శివలింగం ఉంది, అక్కడికి వెళ్తున్నాం. ఓం నమః శివాయ. ఇప్పుడు మనము పూర్తిగా చీకటి గుహలో ఉన్నాం. చీకటి గుహ చూసారుగా, పూర్తిగా ఏం కనిపిస్తుందా? ఏమైనా కనిపిస్తుందా? లేదు కదా. ఇప్పుడు చూడండి, మన ఎదురుగా ఉంది ఇదే శివలింగం. ఈ శివలింగాని కోసం మనం దగ్గర ఎన్ని ఫీట్లు పడ్డామో చూసారు కదా వీడియోలో. ఇప్పుడు దగ్గరికి చేరుకున్నాం. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. దేవుని దగ్గరికి వెళ్ళి ఒకసారి దండం పెట్టుకుందాం. బోలాశంకర్ని చూస్తుంటే ఫీలింగ్ వేరే ఉంది. ఇప్పుడంగా పడ్డ కష్టం అంతా పటాపంచలు అయిపోయినట్టు ఉంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మీరు ఏదైతే అమర్నాథ్లో ఇంతకుముందు చెప్పినట్టుగా అమర్నాథ్లో మంచుతోటి శివలింగం ఎలా ఏర్పడిందో అలానే ఇక్కడ మాత్రం మొత్తం ఈ వాటర్, వర్షపు నీరో లేకపోతే ఏదైతే పైన ఏదైతే గుండాల్లో ఎలా ఉన్నాయో వాటి నుంచి కారిన వాటర్ ఇప్పుడు ఇలా శివలింగం ఆకృతిలో తయారైంది. చూడనికైతే 2 కళ్ళు సరిపోవట్లేదు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఒక పాలరాతి లింగం ఎలా ఉందో అలా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఓం నమః శివాయ. మొత్తానికి అయితే ఆ శివలింగం దర్శనం అయిపోయింది. మన వెనకాలనే దర్శనం జస్ట్ ఇప్పుడు మీ కెమెరా వెనకాలనే శివుడు అయిపోయి ఉన్నాడు. నేను చూసేసుకొని మళ్ళీ వెళ్తున్నాను. మళ్ళీ ఆ గుహ నుండి పాక్కుంటూ వెళ్ళాలి. మొత్తం ఎగ్జాస్ట్ అయిపోయినా ఎనర్జీ అంతా కింది వంగు ఇట్లా మళ్ళీ వంగుకుంటూ వెళ్ళాలి. ఈ మొత్తం ఈ కొండలు ఎక్కి దిగడం వల్ల ఈ మోకాళ్ళు అన్నీ నొప్పులు వస్తున్నాయి. పాక్కుంటూ వెళ్తున్నాం. గుహ నుండి ఇలా పక్కుంటూ వెళ్ళాలి. అయిపోయింది మొత్తానికి. ఈ గుహ బయటకు వచ్చేసినాం. మోకాలు చెప్పులు చేతులు అన్నీ పని అయిపోయినాయి. ఓం నమః శివాయ. గ్రిప్ అయితే అసలు లేదు. వచ్చేసినాం. ఆల్మోస్ట్ దగ్గర చేరుకున్నాం. మనం కానీ ఎలా కేసు నువ్వు తీసుకొని వేసుకోండి. ఇప్పుడు మనం చూస్తే మైలారం కొండ మీద ఉన్నాం. గుట్ట మీద చుట్టూ కొండరాళ్ళు ఎలా ఉన్నాయి చూడండి.
ఇక్కడి నుంచి అయితే బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. మైలారం ఊరు, ఆ రోడ్డు మీద చెరువు అన్నీ. నల్ల గుట్టలు అని ఎందుకంటారో ఒక్కసారి చూడండి. పూర్తిగా మనకు చుట్టూరా కనిపించే అన్ని గుట్టలు ఏవైతే ఉన్నాయో అన్ని రాళ్ళు పూర్తిగా నల్లగా ఉన్నాయి.